ఎలా పిలుచుకుంది? యజమానుడు అని సాక్ష్యం చెప్పింది. చూడండి, కొరింథీయులు 1 కొరింథీయులు 14:34-35 మన సిస్టర్స్గా ఎలా లోబడాలి, దేవుని ఎలా ప్రేమించాలి. సంఘంలో స్త్రీలు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఇప్పుడు ఒక పురుషులు ఉన్నప్పుడు, ఒక బ్రదర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. కానీ సిస్టర్స్గా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, సిస్టర్స్ మీటింగ్ ఎందుకు పెట్టారు? సిస్టర్స్ కలిసి ఆరాధన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, సంతోషంగా ఒకరికొకరు సమాధానంగా ఐక్యపరచుకోబడాలి, ఒకరికొకరు ఏం చేయాలి? పురికొల్పబడి దేవుని మందిరానికి రావాలి. ఆ సిస్టర్స్గా మనం ఏం చేయాలి? ఒకరికొకరు సంతోషంగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని దేవుడు మనకు ఏమిచ్చాడు? సిస్టర్స్ మీటింగ్ ఇచ్చాడు. ఎందుకు? పాటలు పాడడానికి, వాక్యం చెప్పడానికి, అలాగే పరిచర్య చేయడానికి. మనం ఏం చేయాలి? సిస్టర్స్గా దేవుని ఆరాధించాలి. చాలామంది సైలెంట్గా ఉండారు, పాటలు పాడరు, కనీసము వాక్యం ప్రార్థన చేసినా కూడా ఆమె అంటే నృత్యాలు అలా ఆడిపోతాయండి. సగం ఇట్లాగే ఉంటారు. ఎందుకు? ఆమె అంటే అందరూ కూడా మీరందరూ చేయలేకపోతారు. కొంతమంది ఆమె అంటే అవునుగాక. ఎందుకు? మనం ప్రతి ప్రార్థనకు మనము సహాయం అందించిన వారం అవుతాం అన్నమాట. అలాగే పాత నిబంధనలో చూస్తే మోషే కాలంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏకస్వరంతో అవునుగాక 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 అనేవాళ్ళంట. ఎందుకు? వారి ఒక్కరు ప్రార్థన మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో సవాసం చేసినప్పుడు అందరూ ఏక శబ్దంతో అనేవాళ్ళంట. ఏక శబ్దంతో. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా ఏమనాలి? ఆమేన్ అనాలి. మనము మౌనంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మనం ఏమనుకుంటాం? నేను ఎందుకన్నాలి? ఆమేన్ అంటే ఆడ వినపడుతుందో, నా గొంతు వినపడుతుందో అంటారు. కానీ ప్రార్థన చేయాలి. మేము అలాగే అందరితో కలిసి ఆమేన్ అని కూడా చెప్పాలి. అలాగే పాటలు